ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని కలవడానికి వచ్చి ఇందాక మనం మాట్లాడుకుందంతా వింటే ఏమవుతుందంటారు? ఏమిటేమిటి మా ప్రభువుల వారికి తీరిక దొరికి ఈ విషయము తెలిసి నన్ను చూచుటకు ఇచ్చటికి ప్రభు ప్రభు మన్నించండి ప్రభు, తమరెప్పుడు విచ్చేసిదిరి ప్రభు. నీవు కారణ జన్ముడివి అనుకుంటేవి కదా అప్పుడు. ఆహా, అంటే అది ప్రభు. సారీ రాజుగారు, మీరు కానివ్వండి. గుప్తా, అందరి పాపములను నీవు లెక్కిస్తే నీ పాపములను నేను లెక్కించను. యముండా ప్రభు బాయ్. ఏంటి గుప్తా గారు అలా చూస్తున్నారు? మాట్లాడింది మీరు, విన్నది ఆయన, మధ్యలో నేనేం చేశాను? చెప్పి తిని కదా, నీవు ఏమీ చేయలేదు, తప్పిదమంతయూ మాదే. పద. మా ఇల్లు ఇక్కడుంటే నేనెక్కడికి? నీ పతిదేవుడు ఇంటికి వచ్చు వరకు ఇటువైపు వచ్చుటకు నీకు ప్రవేశము లేదు. ఆ బాలిక ఉన్నది కదా, ఆమె చూసుకొనును. నీవు ఇంటికి దయచేయము, దయచేయము. నడువము. ఇంకా టైం వేస్ట్ చేసేదే లేదు. అమర్కి ఎలాగైనా దగ్గర అవ్వాలి. అంటే అమర్కి దగ్గరగా ఉండాలి, పక్కనే ఉండాలి. కానీ ఎలా? ఎప్పుడు మిస్ అమ్మ అమర్ని అతుక్కునే ఉంటుంది కదా, ఎలా? చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు చెయ్యనిది చేయాలి, దాన్ని సైడ్ చేయాలి. నేను అమర్ పక్కనే ఉండాలి. మను, ఇదే నీకు గోల్డెన్ ఛాన్స్. అమర్కి కావలసినవన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. పర్ఫెక్ట్. హై, మా ఆయన వచ్చేసారు గుప్తా గారు, మా ఆయన వచ్చేసారు. ఎస్, నాకు చాలా సంతోషంగా ఉంది. అల్ప సంతోషి. ఏమంటున్నారు? ఏమీ లేదు. నిర్మలా, నిర్మలా, అబ్బాయి వచ్చాడు, దిష్టి తీయడానికి నీళ్లు పట్టరా. అమర్ వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు తన స్నేహితురాలు చేయు పనులు చూచి ఈ బాలిక ఏమగునో. మళ్ళీ ఏదో అన్నారు? నీ సోదరి వాహనము దిగుచున్నది. అయ్యో, పిల్లలు, డాడీ వచ్చాడు, రండి, త్వరగా రండి. ఏంటి? మా ఆయన వచ్చేసారు. అమర్, మనోహరి, అలా పరిగెట్టుకుంటూ వచ్చావేంటి మనోహరి? నువ్వు దిగుతుంటే పట్టుకొని హెల్ప్ చేద్దామని. దెబ్బ ఏమైనా తగిలిందా? పర్లేదమ్మా. అవసరం లేని చోటుంటే ఇలానే అవుతుంది మనోహరి గారు. చూడండి, జస్ట్ మిస్ అయింది, లేదంటే ముందున్న 3 పళ్ళు ఊడిపోయేవి.
మీకేమైనా అయితే మేము తట్టుకోగలమా చెప్పండి? ఈసారి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. మీరు పదండి. మనోహర్ గారు, మా సారు పడిపోతే పట్టుకోవడానికి కట్టుకున్న ఆవిడుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పదండి. పదండి. ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది డాడ్? పెయిన్ ఏం లేదు నాన్న, ఐమ్ ఫైన్. కాసేపు ఆగండి నాన్న, ముందు దిష్టి తీద్దాం. మీరు వెలిగించండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, దిష్టంతా పోవాలి. అమర్తో కలిసి జంటగా లోపలికి అడుగు పెడదాం అనుకున్నాను. ఈ మిస్సమ్మ చెడుగొట్టింది. ఇప్పుడు ఎలా చెప్తాది సంగతి. రా అమర్. అమర్, ఏమండి? ఎలా ఉంది అమర్? అంతా ఓకేనా? చూసుకోవాలి కదా మిస్సమ్మ. అమర్ ఇప్పుడే ఆపరేషన్ అయ్యి ఇంటికి వస్తే ఇలాగేనా చూసుకునేది? అమర్ని నేను చూసుకుంటాను. అమర్, నువ్వైనా చెప్పు, మిస్సమ్మకి ఇప్పుడు రెస్ట్ అవసరం కదా? అవును మిస్ అమ్మ, హాస్పిటల్లో నీకు అస్సలు రెస్ట్ లేదు. ఇప్పుడు నాకంటే నీకే ఎక్కువ రెస్ట్ అవసరం. మిస్సమ్మ, హాస్పిటల్లో ఉండి ఉండి నువ్వు నిద్రపోయి ఉండవు. వెళ్ళి పెరుగున్నం తిని బొజ్జు, సరేనా? వెళ్ళు. అమర్, పద. అసలు ఆ మను ఏమనుకుంటుంది? అసలు ఏమనుకుంటుంది గుప్తా గారు? మాకు తెలిసినది చెప్పమందువా లేక తెలుసుకుని చెప్పమందువా? అవసరం లేదు, మీరు జరిగేవి చూస్తూ ఉండండి. దాని పని నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.